అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ 'జానకి విముక్తి' 10వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? వెంకట్రావు ముసలమ్మని కసురుకున్నాడు. కాళ్ళకు అడ్డం పడిందని ఛీ లే అని చేదరించుకుంటూ పక్కకు తప్పుకొని రమ్మంటే రావే అని ఆలోచనలో మునిగి ఉన్న జానకిని కయ్యిన కసిరి రా తొందరగా అని ఓ గుంపులోంచి పరిగెత్తాడు. జానకి ముసలమ్మ మీద నుంచి చూపు తిప్పుకొని పోబోతుంటే రద్దీలో ముసలమ్మని ఎవరో పడదోశారు. జానకి ఒక్కసారి ఆగి మళ్ళీ గబగబా నడిచి ఎవరికో అడ్డం పడింది. అవతల మనిషి ఇటు అటు తచ్చాడి కంగారు పడి చివరికి ఎలాగో తప్పుకొని పరిగెత్తాడు. 10 గజాల దూరంలో నుంచుని చూస్తున్న వెంకట్రావు జానకి రాగానే సరిగ్గా చూసుకోరాదు, మగాళ్ళను గుద్దుకుని నడవడం ఏంటి, గుడ్డెత్తి చేలో పడ్డట్టు నా వెనకాలేరా అని మళ్ళీ ముందుకు సాగాడు. జానకి ఎంత తొందరగా నడిచినా వెంకట్రావు దూరం అయ్యాడు. కాసేపు కనుమరుగయ్యాడు. 2 మగాళ్ళు జానకిని రాసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పుకునే కంగారులో జానకి చేతిలోంచి సంచి కూడా కింద పడింది. సంచి తీసి గట్టిగా పట్టుకుని సర్కస్ తాడు మీద నడుస్తున్నట్టు మగాళ్ళకు తగలకుండా తప్పించుకుంటూ ఆ రద్దీలోంచి నడిచి చివరికి అతను నుంచున్న చోటికి చేరింది. చూస్తూ నుంచున్న వెంకట్రావు జానకి దగ్గరికి రాగానే ఈ పెట్టిలోనే ఎక్కు అన్నాడు. జానకి అలాగే నిలబడింది అలసటగా. ఎక్కు అన్నాడు. మెట్లెక్కి పెట్టెలోకి వెళ్ళి తలుపు పక్కగా నిలబడింది. వెంకట్రావు కూడా ఎక్కి జానకిని దాటుకుంటూ వెళ్ళి అక్కడక్కడ సీట్ నెంబర్లు చూస్తూ ఇగో ఇలారా అని కేకేశాడు. జానకి వెంకట్రావు వెనకాలే వెళ్ళి అతను చూపించిన చోట కూర్చుంది, కిటికీ వైపు. వెంకట్రావు ఇంకో కిటికీ దగ్గర కూర్చుని రుమాలుతో ముఖం తుడుచుకుని మెడ నిటారుగా రిక్కించి కాలర్ ఎత్తి పట్టి మెడ తుడుచుకుని రుమాలుతో చేతులు తుడుచుకుని రుమాలుతో విసురుకోవటం మొదలెట్టాడు. అమిత శ్రమతో ఈ ప్రయాణపు ఏర్పాట్లన్నీ చేసి అలసిపోయినట్టుగా సీటు వెనక్కి జారబడి కాళ్ళు ఎదర బల్ల మీద జానక్కి తగిలేలా పెట్టి సిగరెట్ వెలిగించాడు. అప్పటికి ఆ భర్తకు పెద్ద గండం గడిచింది. ఇక అన్నొచ్చినా తన పెళ్ళం రైలు దిగదని నమ్మకం కుదిరింది. జానకిని చూసి ఒక చిరునవ్వు చిందించబోయాడు. జానకి మొహం తిప్పేసి కిటికీలోకి తలదూర్చి ప్లాట్ఫామ్ చివరి వరకు చూసింది. ఇక్కడ ఎంతసేపు ఆగుతుందండి అని అప్పుడే వచ్చి సీట్లు చూసుకుంటున్న ఆయన్ని ఇంగ్లీష్లో అడిగాడు వెంకట్రావు. అరగంట అనుకుంటాను అని ఆయన తెలుగులో చెప్పి తన పనిలో పడ్డాడు. అంతసేపా? 10 మినిట్స్ చాలదా అని విసుక్కుని ఇది వాటరింగ్ స్టేషనా అన్నాడు. రైళ్ల సంగతులు తనకి చాలా తెలిసినట్టు. కొత్త ఆయన కొంచెం నవ్వి ఇది సికింద్రాబాద్ అండి, పెద్ద స్టేషను, వాటరింగ్ స్టేషన్ అంటారేంటి అన్నాడు. వెంకట్రావు కిక్కురు మనలేదు. కొత్త ఆయన పిల్లల్ని సీట్ల మీద కూర్చోబెట్టి హడావిడిలో ఉన్నాడు. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. ఆడపిల్లకి 5 ఏళ్ళుంటాయి, పిల్లాడికి 3 ఏళ్ళుంటాయి. పిల్ల ఎర్ర పరికిణీ కట్టుకుంది. పిల్లాడు తెల్ల పైజామా వేసుకున్నాడు. పిల్లని బల్లెక్కిస్తే పిల్లాడు కిందకు దూకుతున్నాడు. పిల్లాడిని బల్లెక్కిస్తే పిల్ల కిందకు దూకుతోంది. మీరు ఇలా చేస్తే నేను రైలు దిగి వెళ్ళిపోతాను అంతే అని తండ్రి 4 అడుగులు దూరం పోయి అలిగి నుంచున్నాడు. పిల్లలిద్దరూ బల్ల దూకి తండ్రిని కావలించుకుని రా నాన్న అని నాన్నను చేతులు పట్టుకుని లాక్కు రాబోయారు. మరి నేను చెప్పినట్టు వింటారా అని తండ్రి షరతు పెట్టాడు. పిల్లలు నవ్వు మొహాలతో వింటామన్నారు. అయితే వెళ్ళి బల్ల మీద చక్కగా కూర్చోండి, కాళ్ళు కిందకు పెట్టి. పిల్లలిద్దరూ బల్ల దగ్గరికి వెళ్ళారు. తండ్రి వాళ్ళను బల్లెక్కించి కూర్చోబెట్టి ఇలా కూర్చోవాలి, మీరు అటు ఇటు తిరుగుతుంటే ఎంత ఇబ్బంది అందరికీ అని కోపం తెచ్చిపెట్టుకుని కసురుకున్నాడు. నాన్న మంచినీళ్ళు, అది అలా అడగాలి, ఏమన్నా కావాలిస్తే అని తండ్రి ఈ నెల బుట్ట బల్ల కింద నుంచి బయటికి లాగి నీళ్ల సీసా తీసి చిన్ని గాజు గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చాడు. తర్వాత బుట్టలో నుంచి ఒక పొట్లం తీసి బిస్కెట్ కాగితాల్లో పెట్టి వాళ్ళ చేతుల్లో పెట్టాడు. వాళ్ళ మీద పడేయకూడదు, తెలిసిందా? చీమ తలకాయ అంతా కూడా పడేయకూడదు. పడేస్తే మంచిది కాదు. నువ్వు రైలు దిగి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను, మీరు దిగేయండి విజయవాడలో. ఏమిటి ముక్కు చూడు ఎలా ఉందో అని బుట్టలోంచి తెల్లని టవల్ తీసి పిల్ల ముక్కు దుడిచాడు తండ్రి. పిల్లల సందడికి జానకి కిటికీ వైపు నుంచి మొహం తిప్పి వాళ్ళ మాటలు వింటూ అంతసేపటికి కొంచెం దిగులు మరిచి వాళ్ళని చూస్తూ కూర్చుంది. వెంకట్రావు కాఫీ తాగాడు. జానకిని అడిగితే వద్దంది.
నారింజ పళ్ళు కొని ఒకటి జానకి దగ్గర పెట్టాడు. జానకి దాన్ని బల్ల మూలకు నెట్టింది. మీరు విజయవాడేనా అన్నాడు వెంకట్రావు పిల్లల తండ్రితో. అవునండి, వీళ్ళు మొన్న సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ గారింటికి వచ్చారు, తీసుకెళ్తున్నాను. 10 రోజులకే వాళ్ళ అమ్మ బెంగ పెట్టేసుకుంది. ఈ బండి ఎప్పటికి చేరుతుంది విజయవాడ అని వెంకట్రావు మార్కు ప్రశ్న అడిగాడు. వెంకట్రావు ఎప్పటికో అప్పటికి చేరుతుందిలేండి, ఎక్కిన వాళ్ళని దెక్కకుండా ఉండిపోతామా అని పిల్లల తండ్రి పిల్లలకి కిటికీలు వచ్చి బయటకు చూపిస్తూ కూర్చున్నాడు. తెల్లారగట్ట 3ంటికి చేరుతుందన్నాడు ఒక ఆయన. అంత కరెక్ట్గా వెళ్ళదు, ఎప్పుడూ లేటే అన్నాడు ఇంకొక ఆయన. అరగంట దాటింది, కదలదే అని ఆశ్చర్యం వెలిబుచ్చాడు వెంకట్రావు. డ్రైవర్ ఎక్కడో మాటలు వేసుకుని కూర్చుంటాడండి, అందుకే ఈ బళ్ళన్నీ లేటే. ఎంతంత జీతాలో వీళ్ళకి 2 వేలకు పైగానే ఉంటాయి. వీళ్ళు చేసే నిర్వాకం ఇది అని ఆవేశంగా చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చాడు. ఒకరిద్దరు ఆశ్చర్యంగా చూశారు వెంకట్రావుని. అబ్బే, అంతంత జీతాలు ఉండవండి అన్నాడు ఒకరు. ఉంటే ఉంటాయి, వాళ్ళకి ఎంత ఇచ్చినా పర్వాలేదు, రైళ్లు నడపడం అంటే మాటలా అన్నాడు పిల్లల తండ్రి. ఇక రైళ్లు నడపడం అంటే డ్రైవర్లే లాగుతారు అనుకుంటున్నారా ఏమిటి అని ఒక కుర్రాడు హాస్యోక్తి విసిరాడు. 1 నిమిషం లేట్ అయితే డ్రైవర్ జీతంలోంచి 100 రూపాయలు కట్ చేసి పారేయాలి అన్నాడు వెంకట్రావు ఆగ్రహంగా. అంతే అంతే అని ఒక ఆయన వెంకట్రావుతో ఏకీభవించాడు. వెంకట్రావుతో ఏకీభవించే వెంకట్రావులు కూడా ఉంటారు ప్రపంచంలో. ఎంత అర్జెంటు వ్యవహారం ఉందో ఆయనకి బెజవాడలో. రైలు చప్పుడు లేకుండా మెత్తగా కదిలింది. నాన్న, రైలు నడుస్తోంది అని పిల్ల అరిచే వరకు ఎవరూ రైలు కదిలింది చూడలేదు. జానకి ఉలిక్కి పడి కిటికీలోంచి తలపెట్టి ప్లాట్ఫామ్ పొడుగునా చూసింది. ఏం కావాలి అన్నాడు వెంకట్రావు. బండి కదిలిందని అతనికి హుషారుగా ఉంది. హైదరాబాదులో ఉన్న దుష్టుడితో వీరోచిత పోరాటం చేసి జయించినట్టుగా ఉంది. ఏం కావాలంటే మాట్లాడవే అన్నాడు మళ్ళీ. జానకి అప్పటికే కళ్ళు తడిసిపోతున్నాయి. అన్నయ్య రానేలేదు. తల తిప్పకుండా ఏం లేదు అని అటే చూస్తూ కూర్చుంది. జానకి ఎవరి కోసం చూస్తుందో వెంకట్రావుకు తెలుసు, కానీ ఇప్పుడు అతనికి ఏం భయం లేదు. జానకిని ఇప్పుడు ఎవ్వరూ రైలు దింపలేరు కాబట్టి విశ్రాంతిగా కూర్చుని, మీరేం చేస్తున్నారు విజయవాడలో అని పిల్లల తండ్రితో సంభాషణలోకి దిగాడు. హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానని చెప్పాడు ఆయన. జానకి ఆశ్చర్యం వేసింది. తన తండ్రి కూడా టీచరే. ఈయన చూసినప్పటి నుంచి తండ్రి గుర్తొస్తున్నాడు. జానకి తండ్రి కూడా ఎంతో ప్రేమగా చేసేవాడు పిల్లల పనులు. చిన్నప్పుడెప్పుడో ఒకసారి ఇలాగే తండ్రి తనని అన్నయ్యని రైల్లో ఎక్కడికో తీసుకెళ్ళటం ఇంకా గుర్తుంది జానకి. ఇలాగే బుట్ట నిండా జంతికలు, మిఠాయి ఉండలు, వేరుశెనక్కాయలు అన్నీ పెట్టుకుని మరచెంబు నిండా నీళ్లు పోసుకుని తను ఈ పిల్లలాగే పరికిణీ కట్టుకుంది. అది బాగా పొడుగైందని తండ్రి దాన్ని ఎలాగో మడిచి పైకి కట్టాడు. రైల్లో చూడు, అంత మురికి పరికిణి ఎందుకు కట్టింది మీ అమ్మ? నువ్వు కూడా చక్కగా అన్నయ్యలాగా లాగేసుకోలేకపోయావా అని తనను ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎంతసేపు వెళ్ళారు రైల్లో. బాగా రాత్రి చీకట్లో దిగారు ఎక్కడో. పెద్ద అయిన తర్వాత కూడా తండ్రితో రైలు ఎక్కినా బస్సులు ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా నిశ్చింతగా ఉండేది. చిన్నపిల్లలను చూసినట్టే ఎంతో శ్రద్ధగా చూసేవాడు. తండ్రి గుర్తొచ్చి జానకి కళ్ళు చెమర్చాయి. కిటికీ దగ్గర కూర్చున్న వెంకట్రావు సిగరెట్టు మసి ఆ బల్ల కింద దులుపుతూ తన ఉద్యోగ విశేషాలు పిల్లల తండ్రికి చెప్తున్నాడు. విజయవాడలో ఆ పలానా కంపెనీలో చేసే పని ఏమిటో, అందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, ఏ సెక్షన్లో పని చాలా గొప్పదో, అందులోనూ తను పనిచేస్తున్న సెక్షన్ కంపెనీకి అంతకి మరి ఎంత గుండెకాయ లాంటిదో, ఆ కంపెనీ మేనేజర్కి తను ఎలా కుడిభుజంగా ఉన్నాడో, తను ఒక్కరోజు కంపెనీకి వెళ్ళకపోతే అక్కడ యంత్రాలన్నీ ఎలా మూలబడిపోతాయో 10 నిమిషాల నుంచి వర్ణిస్తున్నాడు. ఆ పిల్లల తండ్రి పిల్లలకి మూతులు చేతులు దుడుస్తూ వాళ్ళని సరిగా కూర్చోబెట్టడానికి సతమతమవుతూ అప్పుడప్పుడు వాళ్ళని మందలిస్తూ వెంకట్రావు మాటలకు పెడచెవిని పెడుతున్నాడు. వెంకట్రావు మాటలు శ్రద్ధగా విన్నది జానకి ఒక్కతే. జానకి 3 నెలల కిందట బెజవాడ వదిలించేటప్పటికి వెంకట్రావు ఆ కంపెనీలో అంత కీర్తి ప్రతిష్టలు ఉన్నట్టు ఎరగడు. అప్పుడప్పుడు అతను మేనేజర్ని తిట్టుకుంటూ ఉండేవాడు కూడా. ఈ మధ్యకాలంలోనే ఇలా జరిగిందేమోనని జానకి కొంచెం సంతోషం వేసింది. వెంకట్రావు ఉద్యోగ వర్ణన ఇతర పురుషులు వినకపోయేసరికి వెంకట్రావు కొంచెం తొందరగానే మాటలు కట్టిపెట్టి జానకి వైపు సరసంగా ఓ వారచూపు చూసి నవ్వబోయాడు. జానకి కళ్ళ చూపులతో జవాబు ఇవ్వకుండా కళ్ళు దించుకుని నెమ్మదిగా తల కిటికీ వైపు తిప్పింది. నాన్న, నాకు బొమ్మలు కనపడటం లేదు అని చిన్నపిల్ల తండ్రికి ఫిర్యాదు చేసింది. బొమ్మలు కాదు, బొమ్మలు ఎక్కడున్నాయి? అవి చెట్లు కొండలు కనపడటం లేదా నీకు? అల్లరి చేయకుండా కిటికీ దగ్గర నుంచుంటావా? చేతులు బయటకు పెట్టకూడదు. వెళ్ళు మరి
అక్క దగ్గర నుంచో అని పిల్లను బల్ల మీద నుంచి దింపి జానకి దగ్గరికి పంపించాడు తండ్రి. జానకి తను కొంచెం వెనక్కి జరిగి ఆప్యాయంగా ఆ పిల్లను కిటికీ దగ్గర కూర్చోబెట్టింది. అక్క, ఏం చెట్టు అది? చెయ్యి బయటికి పెట్టకూడదు, మామిడి చెట్టు. నాన్న, మామిడి చెట్టేనా అది అని పిల్ల తండ్రిని కేకేసి అడిగింది. అక్క చెప్పిందిగా, మామిడి చెట్టే, అక్కకు తెలుసు. అక్క, నీకన్నీ తెలుసా? జానకి నవ్వి తెలుసు అంది. పిల్ల కాసేపు బుద్ధిగా చూసింది చెట్లని పుట్లని. అక్క, అదేం కొండ? అదా, అది కొండ అంతే, కొండకు పేరుంటుందా? నాన్న, కొండకు పేరు ఉండదు అంటుంది అక్క అని అరిచింది పిల్ల. మరి కొండకు పేరుంటుందా మరి అన్నాడు తండ్రి. మనం అప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు ఆ కొండ పేరు అన్నవరం అన్నావుగా. తండ్రి జానకి నవ్వారు. ఎంత జ్ఞాపకమో పిచ్చి ముండకి అన్నాడు తండ్రి నవ్వు మొహంతో చూస్తూ. ఆ వ్యవహారం అంతా చూస్తుంటే వెంకట్రావుకి చిరచిరలాడిపోయింది. ఇబ్బందిగా కదిలి ఒళ్ళు విరుచుకున్నాడు, వాచి చూసుకున్నాడు. జానకి ఆ పిల్లతో చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ చప్పును గుర్తొచ్చి అడిగింది, నీ పేరేమిటో చెప్పు అని. అక్క, ఆ చెట్టు మీద కాకుంది. సరేలే, నీ పేరేమిటి? జానకి. తుళ్ళి పడింది జానకి. జానక్యా? నిజంగా? జానకే. మరి మీ తమ్ముడు పేరు? రమణ. మా అమ్మ పేరేమో శాంతకుమారి, మా నాన్న పేరు ప్రసాదరావు. జానకి చాలా దిగిలేసింది ఆ పిల్ల పేరు జానకంటే. 14 ఏళ్ల కిందట తను అలాగే ఉండేది, అంత చిన్నపిల్లలాగా. 14 ఏళ్ళు ఎంతలో తిరిగిపోయాయి. ఈ అమ్మాయి బతుకు తన బతుకులాగా అవుతుందా? తన తండ్రి ఎంత ప్రేమగా చూస్తే కళ్ళు తెరవకముందే పెళ్లి చేసి పంపించేశాడు. అక్క, నీ పేరేంటక్క? చెప్పక్క, నీ పేరేంటి? నా పేరు కూడా నీ పేరే, జానకి. జానకి నా పేరుగా? నా పేరు కూడా అదే. నాన్న, అక్క పేరు కూడా జానకంట. అక్కని విసిగిస్తున్నావా? ఇలారా, నిద్ర వస్తుందా? పడుకుంటావా? ఇక్కడే కూర్చుంటాను. చిన్న జానకి మాట్లాడుతూ నిద్రపోయింది జానకి ఒళ్ళో. తండ్రి వచ్చి పిల్లని తీసుకుని తన బల్ల మీద పడుకోబెట్టుకున్నాడు. పెట్టెలో జనం అటు ఇటు తిరిగినప్పుడల్లా ఒక్కొక్క చూపు వెంకట్రావు వైపు విసురుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. జానకి మనసులో ఎక్కడో కొంచెం సంతోషం వేసింది. అతను అందంగా ఉంటాడంటారు అందరూ. పెళ్ళప్పటి సంగతులు కొంచెం గుర్తొచ్చాయి. మీ ఆయన ఎంత బాగున్నాడే అని పెళ్ళికి వచ్చిన స్నేహితురాళ్ళు పొగిడినప్పుడు జానకి ఎంత సంతోషం వేసిందో. శారదైతే తను కూడా అందమైన వాడిని చేసుకుంటానని శపథం పట్టింది. అందమైన వాడైతే చాలు నాకు, ఎంత పేదవాడైనా సరే, లేకపోతే పెళ్ళే చేసుకోను అంది. అయితే జానకి వాళ్ళ ఆయన్నే చేసుకో నువ్వు కూడా అని కమల వాళ్ళు దాని మాటలకు నవ్వుతూ ఉంటే ఆ వంకతో ఎంతసేపు నవ్విందో జానకి. మనసులో సంతోషం ఆపుకోలేక ఎంత పిచ్చి సంతోషమో అప్పుడు. ఇప్పుడు అతని అందం సంగతి అంతగా గుర్తురాదు, ఎవరన్నా అంటేనే. ఆ పెళ్ళప్పటి స్నేహితురాళ్ళ మాటలు తను ఎంతోసేపు నవ్వటం అదంతా గుర్తొస్తోంది. అందానికి ఎన్ని రూపాలో ఎన్ని గుణాలో పెళ్ళప్పుడు జానకి పొత్తిగా తెలియదు. ఆ స్నేహితురాలకి తెలియదు. తెల్లగా ఉండి నొక్కులు జుట్టుండి పొడుగ్గా ఉంటే వాడు మన్మధుడే లోకానికి. ఆ ఆడపిల్లలకి అంతే. రంగే అందం అనుకునే వాళ్ళకి వెంకట్రావు గొప్ప అందగాడే. తన భర్తను అందరూ అందమైన వాడంటారనే స్పృహతో జానకి అప్పుడప్పుడు సంతోషంగానే ఉంటుంది. జానకి కొంచెం సంకోచంగా అతని వైపు చూసింది. అతను తల కింద చేయి పెట్టుకుని పడుకుని నిద్రపోతున్నాడు. చెవి మీద రుమాలు కప్పుకున్నట్టున్నాడు. అది ఎగిరి మెడ దగ్గర కాలర్లో పడింది. తీసి కప్పుదామా అనుకుంది, కానీ మళ్ళీ ఆ పని చేయటానికి సంకోచం కలిగింది. బండి పెద్ద హోరుతో దూసుకుపోతోంది. చెట్లని, కొండల్ని, చీకట్లో నక్షత్రాలని చూస్తూ కూర్చుంది జానకి. ఎన్నెన్ని సంగతులో, ఎక్కడెక్కడి సంగతులో మనసులో అప్పుడే మేలుకుంటున్నట్టు గుర్తొస్తున్నాయి. ఒకసారి రైల్లో ఇలాగే ఎక్స్కర్షన్కి వెళ్తూ ఉంటే, మన బండి ఎంత స్పీడ్గా వెళ్తుందో చెప్పండి అన్నారు మాస్టారు. గంటకి 60 కిలోమీటర్లు ఉంటుందండి అన్నారు పిల్లలు. కిలోమీటర్ల లెక్కలో కాదు, ఏదన్నా ఒక వస్తువు చూపించి దాని ద్వారా చెప్పండి అన్నారు మాస్టారు మళ్ళీ. పిల్లలు తెల్లమొహాలేశారు. శారద 2 సెకండ్లో చెప్పేసింది. చెట్లు ఎంత స్పీడ్తో వెనక్కి వెళ్తున్నాయో మన బండి అంత స్పీడ్తో ముందుకెళ్తోందండి అంది. మాస్టర్ ఎంత సంతోషించాడో. అప్పటికీ అర్థం కాని తన బుర్రలు లాంటి మట్టి బుర్రలకి ఇంకా వివరంగా చెప్పాడు. ఎప్పుడు రైలు ఎక్కినా చెట్ల పరుగు చూస్తే ఆ సంగతే గుర్తొస్తుంది. రైలు అంత స్పీడ్తో వెనక్కి పోతున్న చెట్లని, కొండల్ని చీకట్లో చూస్తూ కూర్చుంది జానకి.
ఆకాశంలో నక్షత్రాలన్నీ రైలు వెంటే పరిగెత్తుకొస్తున్నాయి. అక్కడక్కడ కొండల మీద పాకల్లో చిన్న చిన్న దీపాలు మిణుకు మిణుకుమంటూ కాసేపు మెరిసి మాయమవుతున్నాయి. పొందిగ్గా ముద్దుగా కథల్లో పర్ణశాలల్లా ఉన్న పాకలు కనపడినప్పుడల్లా అందులో ఎవరున్నారో, నిద్రపోతున్నారో మెలకువగా ఉన్నారో అనిపిస్తుంది. ఇంత చీకట్లో ఆ కొండెక్కి ఆ పాక గుమ్మంలో కూర్చుంటే తెల్లారి వాళ్ళు ఏమంటారు? ఎవరమ్మాయి నువ్వు అంటారేమో. నేను కూడా ఇక్కడే ఉంటానండి అంటే ధన్ 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 అంటూ రెండో లైన్ మీద పెద్ద స్పీడ్తో రెండో బండి దూసుకుపోయింది. ఆ మోతకు జానకి హడలిపోయి కిటికీ దగ్గర నుంచి వెనక్కి జరిగింది. పెట్టెలో జనం సగం మంది పిడుగుల మీద పడ్డట్టు లేచారు. పక్క ఆయన పిల్లాడు నిద్రలో ఏడుపు లంకించుకుంటే పిల్లాడిని జోకొట్టి మళ్ళీ పడుకోబెట్టాడు. జానకి అప్పటికి కొంచెం దడ తగ్గి నవ్వొచ్చింది. పలానా పలానా వేగాలతో ప్రయాణం చేసే 2 రైళ్ళు, పలానా పలానా పొడుగులున్న రైళ్ళు ఒకదాన్నొకటి ఎంతసేపట్లో దాటిపోగలవు? ప్లాట్ఫారాన్ని ఎంతసేపట్లో దాటగలవు? మేస్టారి ప్రశ్నలు. జానకి మళ్ళీ నవ్వొచ్చింది. ఎందుకు అలాంటి లెక్కలు? ఎంతసేపట్లో దాటితే ఏమిటి? ఒక లెక్కన్నా వచ్చేది కాదు తన మట్టి బుర్రకి. శారద ఎంత తెలివిగా చేసేదో. మేస్టారు లెక్కిస్తూ ఉండగానే 2 రైళ్ల వేగాన్ని కలపాలండి అనేది, లేకపోతే తీసేయాలండి అనేది. అంత ఉత్సాహం దానికి లెక్కలంటే. దానికి పెళ్ళవుతుంది రేపో మాపో. అంత తెలివిగల దానికి పెళ్ళే. తర్వాత కాపురం. అత్తగారింట్లో కోడలు ఎంత తెలివైందో ఎంత మంచిదో చూస్తారా అత్తలు భర్తలు? పురుగును విదిలించినట్టు విదిలించేస్తారు మాటి మాటికి. మనసులో ఎన్ని జ్ఞాపకాలు మెదులుతున్నా జానకి ఆలోచన అంతా విజయవాడలో ఇంటి మీదే. అత్తగారు లేదు కాబట్టి రోజులు మునపట్లాగా ఉండవనే ఊహలెన్నో సుళ్ళు తిరుగుతున్నాయి. అన్నయ్యకు కోపం వచ్చిందన్న దిగులే లేకపోతే జానకి కొంచెం నవ్వుతూ మాట్లాడుతూ ఉండేదేమో. నిజానికి వెంకట్రావు దగ్గర నవ్వేది మాట్లాడేది ఎప్పుడూ తక్కువే. ఎప్పుడే సంగతి గుర్తొచ్చినా తన జ్ఞాపకాలని తను తలుసుకుని సంతోషించడమే కానీ చిన్నప్పుడు మా బడిలో ఒకసారి ఇలా జరిగిందనో, మా ఊళ్ళో ఇలా జరిగిందనో ఎప్పుడు అనలేదు అతనితో. అనబుద్ధి వేయదు ఎప్పుడు. అన్నతో అయితే ఎన్ని మాటలైనా చెప్తుంది. తండ్రితో కూడా చాలా చనువుగా మాట్లాడేది. అంత మంచి తండ్రి పోయారు. అన్నకు కూడా ఇప్పుడు కోపం తన మీద. ఇంకా అతను కాకపోతే ఎవరున్నారు తనకి? కుంగిపోయినట్టు అయింది ఒక్కసారి జానకి మనసంతా. తన ఆలోచనలో తాను మునిగినా అప్పుడప్పుడు తల తిప్పి అతన్ని చూస్తుంటే జానకి చాలా జాలేసింది. మధ్యాహ్నం నుంచి అతనితో ఒక్క మాట కూడా సరిగా మాట్లాడలేదు తను. తన తన మీద ప్రేమ ఉండబట్టే కదా రమ్మని వచ్చి అడిగాడు. మగాడిని నాకేమవసరం, వస్తేరా లేకపోతే లేదని ఊరుకోరా. మరొకరైతే కోపం ఎక్కువ మనిషికి, అదొక్కటే లోపం. అంతకుమించి ఒక్క వ్యసనం కూడా లేదు, దుబారా ఖర్చు లేదు. కల్లి చెప్పుడు మాటలు వినకుండా ఉంటేనా? వెంకట్రావు లేచాడు. ఎంత దూరం వచ్చాం అన్నాడు. బండి ఎన్నిసార్లు ఆగిందో, ఎన్నిసార్లు కదిలిందో, ఏ స్టేషన్ దాటిందో పట్టించుకుంటే కదా జానకి. నాకు తెలియదు, చూడలేదు అంది. పక్క ఆయన లేచి పిల్లలకి మంచినీళ్ళు పట్టిస్తుంటే ఆయన అడిగి జవాబు విని సంతోషించాడు వెంకట్రావు. దగ్గరికి వచ్చేసాం, ఇంకా 2 గంటలే అన్నాడు జానకితో. జానకి మంచినీళ్ళు చూస్తే దాహం సంగతి గుర్తొచ్చింది. ఎప్పటి నుంచో దాహంగా ఉంది. పక్క ఆయన గ్లాసులోకి నీళ్లు వంచుతుంటే నాకు కొంచెం ఇవ్వండి అని చొరవగా చేయి చాపింది. ఆయన వెంటనే ఆ గ్లాస్ ఇచ్చాడు. జానకి గబగబా తాగేసింది. ఇంకా పోయమంటారా అన్నాడు. కొంచెం పొయ్యండి ఉంటే అని మొహమాట పడింది. ఆయన నవ్వి కొంచెం ఏంటి, మంచి నీళ్ళకే బంగారంలాగా మాట్లాడుతున్నారు. ఎన్ని కావాలంటే అన్ని తాగండి, అయిపోతే మళ్ళీ తీసుకొస్తాను నేను అన్నాడు. జానకి కావలసిన నీళ్లు తాగి గ్లాస్ ఇచ్చేసింది. కోజా తెచ్చుకుంటే చల్లగా బాగుంటాయి నీళ్లు, సీసాలో అయితే మరీ వేడెక్కిపోతాయి. పిల్లలతో సామాన్ ఎక్కువ అవుతుందని కూడా తేలేదు నేను అన్నాడు. జానకి కొంచెం నవ్వి ఊరుకుంది. మీరు కూడా తాగుతారా అని ఆయన వెంకట్రావుని అడిగాడు. వెంకట్రావు చెయ్యి అడ్డంగా తిప్పాడు. అక్కర్లేదన్నట్టు. అతని ప్రవర్తన చూస్తే జానకి కొంచెం సందేహం వచ్చింది. తను చేసిన పనికి అతనికి ఏమన్నా కోపం వచ్చిందేమో అని. జానకి సందేహం నిజమే. జానకి చేసిన పని ఆ పురుషుడికి నచ్చలేదు. నాకు దాహం వేస్తోందండి, ఎక్కడైనా మంచినీళ్ళు సంపాదించి తెచ్చి మీరే రక్షించాలనని భార్య అతన్ని ప్రార్థిస్తే అప్పుడు ఆయన చాలా సమర్థవంతంగా కదిలి ఈ కీకారణ్యంలో మంచినీళ్లు సంపాదించి నేను రక్షించే పూచి నాది అని కళ్ళతో వాగ్దానం చేసి పక్కాయన దగ్గర నుంచి నీళ్లు తెచ్చి భార్యకిచ్చి బల్ల వెనక్కి జారబడి రుమాలుతో నుదురు చేతులు ఒత్తుకునేవాడు. ఆ కార్యక్రమం అంతా అలా జరిగితే వెంకట్రావుకి చాలా సంతృప్తిగా ఉండేది. ఇక వెంకట్రావు సంగతి సరే, జానకి కూడా తను చేసిన పని మర్యాద గల పని కాదనిపించింది. మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే సొంత మనిషి ఎదురుగా ఉండగా తను పరాయి మగాడిని అడగటం, ఆయన తనతో అంతసేపు మాట్లాడటం, తను ఆయన చేతిలోంచి గ్లాస్ అందుకోవటం, ఎంత పాడు పనిచేశానా అని చాలా దిగులేసింది, సిగ్గేసింది.
భర్త మొహం మళ్ళీ చూడాలంటే భయం వేసింది. ఆ సంగతి వెంకట్రావు తొందరగానే వదిలేశాడు. హైదరాబాదులో దుష్టుడైన శత్రువు చేతుల్లోంచి తన భార్యను విజయవాడ వైపు లాక్కుపోగలుగుతున్నాను అన్న తన వీరత్వాన్ని, చాకచక్యాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ లోకంలో ఎవరే తప్పు చేసినా క్షమించగలిగే సహృదయంతో ఉన్నాడు నిద్రలేచినప్పటి నుంచి. ఆ హుషారులో తన బల్ల మీద నుంచి లేచి జానకి పక్కకొచ్చి కూర్చున్నాడు. ఇప్పటికే గంట లేట్ అయింది బండి. బస్సులో అయితే నా ఈ పాటికి ఇంటి దగ్గర సుఖంగా ఉండేవాళ్ళం అన్నవాడు నవ్వుతూ. ఈయన కోపం రాలేదా అని జానకి కొంచెం ఆశ్చర్యంగా చూసింది. 5 గంటలకు కానీ చేరంలేండి అన్నాడు పక్క ఆయన వెంకట్రావుకి జవాబుగా. నువ్వు పడుకోలేదా అని అడిగాడు వెంకట్రావు జానకిని. నిద్ర రాలేదు అంది తల వంచుకొని. పడుకుంటే అదే వచ్చేది, బెర్త్ తీసుకోవడం ఎందుకు, వేస్ట్ అయింది అని సిగరెట్ వెలిగించాడు. జానకి అప్పటి నుంచి ఒక మాట అడగాలనుందని అడగనా వద్దా అని చాలాసేపు సంకోచించి మొహం ఎత్తి దించి కళ్ళు ఎత్తి వాల్చి చివరికి ఎలాగో అడిగేసింది. ఆవిడ ఎప్పుడొస్తారు అని తల కొంచెం వాల్చింది. అదండి మరి తర్వాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.